సమాజం కోసం నిరంతరం శ్రమించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు అన్నారు. సోమవారం ఫిరంగిపురంలోని శాంతిపేట వద్ద జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైమండ్ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार डॉक्टर बीआर अम्बेडकर। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాటికొండ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరు మనుషుల్లాగానే ఈ భారతదేశంలో జన్మించాడు. కానీ మేమైతే ఆయన ఎలా ఆలోచన చేస్తామంటే, భగవంతుడు ఎక్కడైతే అట్టడుగు వర్గాల ప్రజలున్నారో, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలున్నారో, బైబిల్ చెప్పినా ఖురాన్ చెప్పినా భగవద్గీత చెప్పినా వాళ్ళ పక్షాన నేను ఉన్నానని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. ఈ యొక్క పీడిత జాతి మొత్తాన్ని కూడా, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరితో సమానంగా ఉండే విధంగా రావాలి అంటే వీళ్ళలో నుంచి ఒక మనిషి పుట్టాలి అని చెప్పి భగవంతుడు ఆయన ఆలోచన ప్రకారంగా పుట్టించినటువంటి వ్యక్తిగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన పడిన కష్టాలు కావచ్చు, ఆయన పడినటువంటి బాధలు కావచ్చు, ఆయన చూసినటువంటి అంటరానితన నిర్మూలన కావచ్చు, వీటిల్లో నుంచి ఈ భారతదేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తా ఉంది వాళ్ళంటే ఆయన రాల్సినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన ఏ ఆలోచనలు అయితే చెప్పాడో, ఏ ఆలోచన ప్రకారం ఈ దేశం వెళ్ళాలనుకుంటున్నాడో అదే ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి 2019-24 సంవత్సరంలో స్ఫూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని